హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవి లక్ష్మి అండి. ఈరోజు ఆనపకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను మీకు. దానికి ఆనపకాయ శుభ్రంగా కడిగి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. అలాగే మనకు లేతకాయ అయితే చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ముక్కలు కోయటం అయిపోయింది కదా, కొద్దిగా గిన్నెలో ఒక చిన్న గ్లాసు వాటర్ పెట్టి 4 పచ్చిమిరకాయలు వేసి అవి ఉడుకుతూ ఉండగానే కొంచెం కలపలాడిన తర్వాత వాటర్ ఆనపకాయ ముక్కలు వేసి ఇచ్చండి. మనకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ వేయలేదు, ముక్కలన్నీ వేసేసాను. ఉడకాలండి కొంచెం. ఈ ఆనపకాయ కూర, ఆనపకాయని మనం పప్పులు వేసి వండుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, అలాగే బెల్లం వేసి పులుసు వండుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేది మాత్రం చింతపండు వేసి కలబెట్టి తాలింపు పెడతానండి. ఇదిగో ముక్కలు ఉడుకుతున్నాయి, మూత పెడదాము, కొద్దిసేపు ఉడుకుతుంది. ఈ ఆనపకాయ కూర మనకి రైస్లోను, చపాతీలోను, ఇష్టమైతే దోశలో కూడా నంచుకుని తినవచ్చండి. ఆనపకాయ కూర చాలా హెల్త్కి మంచిది. ఇందులో కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం కావాల్సినంత పసుపు, అలాగే కారం కొంచెం వేసుకుని సరిపడా, అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం చూసుకుని వేసుకోవచ్చు. మాకైతే సరిపోద్దండి ఇప్పుడు నేను వేసిన కారం. సాల్ట్ కూడా వేసుకుంటే ముక్క బాగా ఉడుకుతుందండి. అలాగే ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం పొయ్యి మీద అలా ఉంచాలి. ఇప్పుడు తాలింపుకి కొంచెం చింతపండు వేసుకుని ఇంకా ఉడకబెట్టాలి. మూత పెట్టేసుకుందాము, ఒకసారి కలిపేసి మొత్తం అన్నీ ముక్కలు అన్ని ఉప్పు కారం అన్ని చింతపండు కలిపేసి మూత పెట్టేస్తే ఉడికిపోయి ఉంటుంది. ఈలోపు మనం తాలింపు కోసం కరివేపాకు తీసుకొస్తానండి. మా దొడ్లోనే, మా పెరట్లో ఉంది కరివేపాకు చెట్టు. ఈ తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం తాలింపు సరిపడగా ప్లేట్లో తీసుకున్నాము. కూరకు సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఈ తాలింపు దినుసులన్నీ కూడా వేసుకుని కొంచెం దోరగా రావాలి తాలింపు. ఎల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మనం తాలింపులు వేసుకోవాలి. తాలింపులు వేసుకున్న తర్వాత దోరగా వేగిన తర్వాత ఈ కూర ఆవాలు వేసాను, ఆవాలు, మినపప్పు ఇంకా అన్నీ వేసేసాను, కరివేపాకు కూడా వేసేసాను. దోరగా వేగిన తర్వాత కూరలో పైన కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది ముందు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఉడికిపోయినండి బాగా. వాటర్ వేసేసి తాలింపు అయిపోయింది. ఆనపకాయ ముక్కలు పప్పు గుత్తితో కలబెట్టి తాలింపు వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ and comment.